అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి రేపటి రోజున అనగా నవంబర్ 26 అనగా బుధవారం నాడు వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరి జీవితంలో ఎదుర్కోబోయేటువంటి సమస్యలు ఎటువంటివి, ఎటువంటి వార్తలు అయితే వీరు వినబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయడం వల్ల ఆ సమస్యలకు తగిన పరిహారాలు పరిష్కారాలు అయితే తెలుసుకుందాం. అయితే మొత్తం ఈ వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా క్షుణ్ణంగా తెలుసుకుందాం. అయితే మన ఛానల్ని ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క మాట కూడా, ప్రతి ఒక్క అంశం కూడా మీకు అర్థమై తీరుతుంది. ఇక అంతకంటే ముందుగా ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు కదండి. ఒక్కసారి ఈ జ్యోతిష్యాలయాన్ని అయితే సంప్రదించి చూడండి. శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో జ్యోతిష్యాలయం చెప్పబడును. గురూజీ లక్ష్మణ్ రాజు గారు. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8247729501. స్త్రీ పురుష వశీకరణం 100% చేయబడును. మీ ముఖము, ఫోటో, చేయి, పేరు, వయసు, గోత్రం వాట్సాప్ చేయండి. దూర ప్రాంతాలలో ఉన్నవారికి ఒకే ఒక ఫోన్ కాల్ ద్వారా అయితే సమస్యకు పరిష్కారం చెప్పబడును. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడ లేకపోవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎటువంటి గుప్త సమస్యలకైనా సరే రోజులలోనే పరిష్కారం చూపబడను. ఎంతో నమ్మకమైన గురువుగారండి. గురువుగారిని ఒక్కసారి సంప్రదించి చూడండి. ఇక వివరాల్లోకి వెళ్తే గనక ఈ రాశి వారికి ఈరోజు గ్రహాల సంచారం చాలా మిశ్రమంగా అయితే కనిపిస్తూ ఉంది. ఒకవైపు ఆకాశమంతా అవకాశాలు మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటే, మరొక వైపు ఊహించని సవాళ్లు కూడా మీ సహనాన్ని పరీక్షించడానికి సిద్ధంగా ఉన్నాయని అయితే చెప్పుకోవాలి. రోజు ప్రారంభం ఎంతో ఉత్సాహంగా, శక్తివంతంగా అయితే ఉంటుంది. ముఖ్యంగా ఉద్యోగస్తులకు ఇదొక సువర్ణ అవకాశం అని అయితే చెప్పుకోవచ్చు. చాలా కాలంగా మీరు పడిన కష్టానికి తగిన గుర్తింపు లభించే సమయం అయితే ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. మీ పై అధికారులు మీ పనితీరును, మీ అంకిత భావాన్ని గమనించి ఒక కీలకమైన బాధ్యతనైతే మీకు అప్పగించబోతున్నారు. మీ కెరియర్లో ఒక పెద్ద మలుపు అయితే రాబోతుంది. కొందరికి ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్న పదోన్నతి వార్త కూడా రేపు అందబోతుంది. కొన్ని అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా సానుకూలంగా స్పందన లభించే సూచనలు బలంగా కనిపిస్తున్నాయి. మీ నైపుణ్యానికి, అనుభవానికి తగిన గొప్ప అవకాశం మీ తలుపు తట్టే అవకాశం ఉంది. మీ మార్పును స్వీకరించడానికి మానసికంగా సిద్ధంగా ఉండండి. వ్యాపార, వ్యవసాయ రంగాల్లో ఉన్న వారికి ఈరోజు లాభ నష్టాలు సమానంగా ఉండే అవకాశం ఉంది. ఉదయం పూట వ్యాపారంలో ఆశించిన దానికంటే ఎక్కువ లాభాలు గడిస్తారు. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవడానికి, భాగస్వాములు ప్రారంభించడానికి ఇది అనుకూలమైన సమయం అయితే మీ యొక్క మాట తీరు, వ్యవహార శైలి ఇతరులను ఆకట్టుకుంటానికి, మీకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి చాలా చేస్తాయి. అయితే మధ్యాహ్నం పరిస్థితులు కొంత మార్పు రావచ్చు. తొందరపడి పెట్టుబడులు పెట్టడం లేదా మీకు ఏ అవగాహన లేకుండా కొత్త ఒప్పందాలపై అయితే మీరు పెట్టుబడులు పెట్టి నష్టాలు వాటిల్లే అవకాశం కూడా ఉంది. కనుక వ్యవసాయదారులు పంట విషయంలో అయితే కొంచెం జాగ్రత్త వహించవలసి ఉంటుంది. వాతావరణ పరిస్థితులు కూడా లేదా ఇటువంటి కారణాల వల్ల స్వల్ప నష్టాలు కూడా మీకు ఎదురవబోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి విషయంలో కూడా ఆచితూచి అడుగు వేయడం మంచిదని అయితే చెప్పుకోవాలి. ఆర్థిక పరంగా ఈరోజు డబ్బు ప్రవాహం సంతృప్తికరంగా ఉంటుంది. కానీ ఉద్యోగంలో పదోన్నతి, మీకు వ్యాపారంలో లాభాల రూపంలో ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అయితే అదే స్థాయిలో అనుకోని ఖర్చులు కూడా మీద పడతాయి. గృహ సంబంధిత మరమ్మతులు, ఆరోగ్య సమస్యలు లేదా శుభకార్యాల నిమిత్తం అధికంగా ఖర్చు రావాల్సి ఉంటుంది. ఆదాయం మరియు వ్యయం మీరు మధ్య సమతుల్యత పాటించుకోవాలి. తద్వారా మీకు డబ్బు ఖర్చు తగ్గించుకోవడం ద్వారా ఆర్థిక స్థిరత్వాన్ని అయితే కాపాడుకోవచ్చు. ఏమైనా ప్రత్యేక ప్రణాళికలు అమలు చేయడానికి మీకు అనుకూలమైన సమయం అని అయితే చెప్పుకోవచ్చు. విద్యార్థులు పోటీ ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. మతపరమైన మరియు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో అయితే కొంత సమయం కేటాయించవలసి వస్తుంది. మీకు శాంతి మరియు ప్రశాంతతను అయితే తెస్తాయి. అజాగ్రత్తగా ఉండకండి. ఏ విధమైన బహిరంగ కార్యకలాపాల్లో అయినా సరే పాల్గొనకుండా ఉండండి. ఎందుకంటే అవి ప్రయోజనకరంగా ఉండవు, కానీ సమస్యలను కొని తెస్తాయి. పెరుగుతున్న మీరు ఈ ఒత్తిడి కారణంగా శాంతి మరియు నిగ్రహం లేకుండా కూడా ప్రభావితం చేయబోతున్నాయి. వ్యాపారానికి సంబంధించిన ఏవైనా కానీ పనులు మీరు నిర్వహించే ప్రయత్నం అయితే చేయండి. ఈ సమయంలో కొత్త బాధ్యతలు తలెత్తవచ్చు. ఇది ప్రయోజనకరంగా ఉంటుందనే నిరూపించబడుతుంది. భాగస్వామ్య వ్యాపారాల్లో అపార్థాలు పరిష్కరించబడతాయి మరియు పని ఊపందుకుంటుంది. కుటుంబ సంబంధాలు ఆహ్లాదకరంగా మరియు సామరస్యంగా పూర్వకంగా అయితే ఉంటాయి. ప్రేమ సంబంధానికి కుటుంబ ఆమోదం, వివాహానికి అవకాశాలు
విశ్వాసాన్ని సృష్టిస్తుంది. ప్రణాళికలు వేసుకోవాలనే బలమైన కోరిక కూడా మీకు కలుగుతుంది. కొత్త మార్గం యొక్క ఆలోచన రూపుదిద్దుకుంటుంది. ఇంట్లో పెద్దల నుండి ఆచరణాత్మక సూచనలు మీ నిర్ణయాలు సమతుల్యం చేసుకుంటానికి సహాయపడతాయి. కుటుంబం ప్రశాంతంగా కానీ ఉద్దేశపూర్వకమైన వాతావరణంలో గడుపుతుంది. కొంతమందికి దూరపు బంధువు నుండి వార్తలు లేదా ఆకస్మిక ప్రయాణ ఆలోచనలు కూడా రావచ్చు. మహిళలు కొత్త ప్రయత్నాల్లో కూడా ప్రేరణ పొందుతారు. కొత్త అవకాశాలు, కొత్త ప్రాజెక్ట్ దిశ విస్తరణ ప్రణాళిక మిమ్మల్ని ముందుకు సాగడానికి ప్రేరేపిస్తుంది. కార్యాలయంలో ప్రజలు మీ విశ్లేషణాత్మకమైన నైపుణ్యాన్ని తీవ్రంగా అయితే పరిగణిస్తారు. విదేశీ పని, ఆన్లైన్ లేదా కొత్త నగరానికి సంబంధించిన కొత్త అవకాశాలు కూడా తలెత్తవచ్చు. సమావేశాల్లో మీ ఆలోచనలు ఆచరణాత్మకంగా మరియు భవిష్యత్తుపై దృష్టి సాధించినట్లు కనిపిస్తాయి. ఉద్యోగంలో మార్పును పరిగణించే వారికి సానుకూల సంకేతాలు అందవచ్చు. ఈరోజు దీర్ఘకాలిక ప్రణాళిక లక్ష్య నిర్దేశం అయితే మరియు తెలివైన నిర్ణయాలు అనుకూలమైనవి. మీరు మీ భాగస్వామికి ఒక యాత్రను కూడా పరిగణించవచ్చు. లక్ష్యాలు లేదా దీర్ఘకాలిక ప్రణాళికలు కూడా చర్చించబడతాయి. ఒంటరిగా ఉన్నవారు, దూరంగా నివసించేవారు లేదా కొత్త మాధ్యమం ద్వారా అయితే వాటిలో కమ్యూనికేషన్ చేయడం అయితే ప్రారంభించే అవకాశం కూడా ఉంది. గత సంబంధాలతో మిమ్మల్ని పోల్చేటప్పుడు కాస్త జాగ్రత్తగా ఉండండి. ఇంటి పని లేదా ఏదైనా కొత్త చరువుతో మీ జీవిత భాగస్వామితో స్పష్టంగా చర్చలు జరుపుతారు. శక్తి స్థాయిలు అయితే ఎక్కువగా ఉంటాయి. మానసిక కార్యకలాపాలు అయితే పెరగడం వల్ల అలసట వస్తుంది. ఉదయం తేలికపాటి నడక లేదా ధ్యానం ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. నీరు, సమతుల్య ఆహారం మరియు క్రమబద్ధమైన దినచర్య మీ శరీరాన్ని తేలిగ్గా ఉంచుతాయి. కుటుంబ జీవితంలో విషయానికి వస్తే ఈరోజు ఇంట్లో ప్రశాంతకరమైన వాతావరణం, సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సభ్యుల మధ్య సఖ్యత, అనుబంధాలు బలపడతాయి. తల్లిదండ్రుల ఆరోగ్యం మెరుగుపడడం మీకు ఎంతో మానసిక ప్రశాంతతను ఇస్తుంది. వారి యొక్క ఆశీర్వాదాలు శ్రీరామ రక్షగా నిలుస్తాయి. పిల్లల చదువులు, మీ ప్రవర్తనకు సంబంధించి ఒక శుభవార్త అయితే వినబోతున్నారు. వారి విజయాలు మీకు గర్వకారణంగా నిలబడబోతున్నాయి. జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోయి మీ దాంపత్య జీవితంలో కొత్త ఉచ్ఛేదం అయితే చేకూరుతుంది. ఉత్సాహంగా మీరు చాలా బాగా నడపబోతున్నారు. అవివాహితులకు కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం కూడా ఉంది. ఈ పరిచయం భవిష్యత్తులో మీకు ఒక బలమైన సంబంధంగా అయితే మారే సూచనలు ఉన్నాయి. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఇది ఒక మధురమైన రోజు అని చెప్పుకోవచ్చు. మీరు భాగస్వామితో కలిసి ఆనందంగా గడిపి తీరుతారు. మీ బంధం మరింత దృఢపడుతుంది. విద్యార్థులకు ఈరోజు పూర్తి అనుకూలంగా ఉంటుంది. వారి యొక్క ఏకాగ్రత, గ్రహణ శక్తి అయితే అద్భుతంగా ఉంటుంది. కష్టమైన సబ్జెక్టుల నుండి కూడా సులభంగా అర్థం చేసుకోగలుగుతారు. పరీక్షలలో అద్భుతమైన ఫలితాలను సాధించి ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల మన్ననలను అయితే పొందబోతున్నారు. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి శుభవార్తలు అందుతాయి. కొత్త కోర్సులు నేర్చుకుంటానికి, మీ జ్ఞానాన్ని పెంపొందించుకుంటానికి ఇది ఒక సరైన సమయం అని అయితే చెప్పుకోవాలి. ఆరోగ్య విషయంలో మాత్రం ఈ యొక్క రాశి వారు కొంచెం అప్రమత్తంగా ఉండాలి. పని ఒత్తిడి, మానసిక ఆందోళన మరియు శారీరక ఆరోగ్యంపై ప్రభావం పడవచ్చు. కడుపు నొప్పి, తలనొప్పి సంబంధిత వ్యాధులైతే మిమ్మల్ని మానసికంగా ప్రశాంతత కోసం అయితే కాస్త ధ్యానం చేయాలి. యోగా వంటివి ఆచరించాలి. బయట ఆహారానికి దూరంగా ఉండాలి. తగినంత విశ్రాంతి తీసుకోవడం చాలా అవసరం. చిన్న ఆరోగ్య సమస్యను కూడా నిర్లక్ష్యం చేయవద్దు. సామాజిక జీవితం ఉత్సాహంగా అయితే సాగుతుంది. కొత్త స్నేహాలు ఏర్పడబోతాయి. ఈ స్నేహాలు భవిష్యత్తులో మీకు ఎంతగానో సహకరిస్తాయి. పాత మిత్రులను కలవడం, వారితో సమయం గడపడం మీకు మానసిక ఉల్లాసాన్ని అయితే ఇస్తుంది. సమాజంలో మీ యొక్క గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. మీరు చేసే మంచి పనులకు ప్రశంసలు లభిస్తాయి. ప్రయాణాలకు అవకాశం ఉంది. వృత్తి వ్యాపార సంబంధాలలో అయితే సఫలీకృతం అవుతారు. ప్రయాణాల ద్వారా కొత్త అవకాశాలు ఊపందుకుంటాయి. కొందరు కుటుంబ సభ్యులతో కలిసి చిన్న పర్యటనకు వెళ్ళే అవకాశాలు కూడా లేకపోలేదు. ఇంట్లో శుభకార్యాల ప్రస్తావన అయితే నెలకొంటుంది. వివాహం, గృహప్రవేశం వంటి కార్యక్రమాల గురించి అయితే చర్చలు జరుపుకోబోతున్నారు. కొత్త వాహనం లేదా గృహోపకరణాల కొనుగోలు చేయడానికి ఇది అనుకూలమైన రోజు అయితే చెప్పుకోవచ్చు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దర్శనం చేసుకోవడం, పూజలు, వ్రతాలు ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. మీ మనసులోని ఆందోళనలు, భయాలు తొలగిపోతాయి. ఈరోజు మీలో భావోద్వేగాలు మిశ్రమంగా ఉంటాయి. ఉదయం పూట ఆనందం, ఉత్సాహం అధికంగా ఉన్నప్పటికీ గడిచే కాలం కొద్దీ కొంత ఆందోళన కొంత కలగవచ్చు. మీ మనస్తత్వం అదుపులో ఉంచుకోవడం ద్వారా చాలా ముఖ్యం. ప్రతికూల ఆలోచనలు అయితే దూరంగా ఉండండి. మీలో ఆత్మవిశ్వాసం, ధైర్యం సన్నగిల్లకుండా చూసుకోండి. మీ చుట్టూ ఉన్న పరిసరాలు, వ్యక్తుల నుండి మీకు పూర్తిగా అయితే సహకారాలు అయితే లభిస్తాయి. మీకు ఎదురయ్యే ప్రతి సవాలు ఎదుర్కోవడానికి మీకు మనోబలమే మీ యొక్క ప్రధాన ఆయుధం అని చెప్పుకోవాలి. అయితే రోజంతా సాఫీగా సాగుతుంది అనుకున్న తరుణంలో కొన్ని చిన్న ఆపదలు కూడా, అనుకోని ఇబ్బందులు కూడా ఎదురు కావచ్చు. ముఖ్యంగా మీరు నమ్మిన స్నేహితులు లేదా సహోద్యోగుల విషయంలో అయితే చాలా జాగ్రత్త పడవలసి ఉంటుంది. మీ విజయం
విజయాలను ఎదుగుదలను చూసి ఓర్వలేక ఒక శత్రువు మీకు హాని తలపెట్టాలని ప్రయత్నించే ప్రమాదం కూడా లేకపోలేదు. మీ వెన్నంటే ఉంటూ మీపై కుట్ర పన్నుతూ ఉంటారు. మీ పరువుకు భంగం కలిగించే విధంగా పుకార్లు సృష్టిస్తారు. మీరు ఎవరితో మాట్లాడుతున్నా, ఏ విషయాలు పంచుకుంటున్నా 1-2 సార్లు ఆలోచించుకోవాలి. మీ వ్యక్తిగత విషయాలను, వృత్తిపరమైన రహస్యాలను ఎవరితోనూ పంచుకోవద్దు. ఈ శత్రువు వల్ల మీరు ఒక చిన్న గొడవలో చిక్కుకునే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విధంగా ప్రతిరోజు మిమ్మల్ని వారు ఏదో ఒక విధంగా అయితే బాధ పెట్టాలని చూస్తూ ఉన్నారు. దీనికోసం మీరు విష్ణు సహస్రనామాలు పఠించటం ద్వారా మీ సమస్య నుంచి కొంచెం బయటపడగలరు. అలాగే ఏ పని మొదలుపెట్టినా మొదటిగా గణపతి పూజ చేసుకొని బయలుదేరాలి. ఉదయం లేవగానే మీరు ఇంట్లో పూజ ఆచరించుకొని తులసి కోటలో అగరబత్తులు వెలిగించి చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి లేదా పాలతో వండిన ఏదైనా వంటకం అయినా నైవేద్యంగా పెట్టి ప్రదక్షిణలు చేసి మీరు అమ్మవారికి పూజలు చేసినట్లయితే గనక రేపటి రోజున మీ సమస్య నుంచి కొంచెం బయటపడే అవకాశాలు కూడా లేకపోలేదు. తెలుసుకున్నాం కదండి ఈ రాశి వారికి రేపటి రోజున ఏ విధంగా ఎటువంటి ఫలితాలు జరగబోతున్నాయి, ఎటువంటి దేవతారాధన చేయాలి, వీరికి తగిన సమస్యలకు తగిన పరిహారాలు ఎటువంటివి, పరిష్కారాలు ఎటువంటివి మొత్తం తెలుసుకున్నాం కదండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.